అందరికీ హెల్దీ గుడ్ మార్నింగ్. మనము మన ఈ 8th బ్యాచ్ 100 డేస్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవబోతోంది. సో ఈ బ్యాచ్లో కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్న కొంతమంది టెస్టిమోనియల్స్ వింటున్నాం మనం. ఈరోజు మనం అలాగే ఒక మంచి హెల్త్ హెల్త్ వారియర్ కోచ్ దగ్గర నుంచి మనం తెలుసుకోబోతున్నాము. ఆమె ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఇన్వైటింగ్ మంగళ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్. ప్లీజ్ వెల్కమ్ మంగళ. మీరు షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్సెస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సార్ నాకు కనిపిస్తుందా సార్ మంచిగా స్క్రీన్? కనిపిస్తుందమ్మా. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్. భగవంతునికి మనం ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని లక్షల జన్మల తర్వాత మనకి మానవ జన్మ ఇచ్చిండు, ఉత్తమమైన జన్మ ఇచ్చినందుకు భగవంతునికి ప్రతిరోజు మనం కృతజ్ఞతతోనే ఉండాలి. తర్వాత థ్యాంక్ యూ మై అప్లయన్స్ సరితా మేడం, మల్లేష్ సార్. థ్యాంక్ యూ మై మెంటర్స్ రాంబాబు సార్ అండ్ ఆండాల్ మేడం. నాకు ఇంత మంచి అవకాశము ఇచ్చినందుకు, హెల్త్ కమ్యూనిటీలోకి జాయిన్ అయి నేను వెయిట్ లాస్ అయినందుకు ధన్యవాదాలు సార్. నా పేరు మంగళ, మాది మంచిర్యాల డిస్టిక్ దొనబండ విలేజ్. నేను చిన్నగా షాపు నడిపిస్తాను, కిరాణం షాపు. నాకు ఒక పాప. హస్బెండ్ పేరు తిరుపతి, బట్ తను ఎక్స్పైర్డ్. నేను ఇందులోకి వచ్చి 3-4 ఇయర్స్ అవుతుంది. అప్పుడు 2020-21లో నేను జాయిన్ అయినాను. మా ఇంటి దగ్గర అమ్మాయి రాజేశ్వరి అనే అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. ఆమె ఇందులో జాయిన్ అయిందని చెప్పింది. ప్రొడక్ట్స్ వాడుతున్నాక నీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా ఇవి ప్రొడక్ట్స్ తీసేస్తుంది, ఎందుకంటే ఇవి మామూలుగా వాడే ప్రొడక్ట్స్ కాదు, వితౌట్ కెమికల్, ఎట్లాంటి హాని చేయయి అని చెప్పింది. చెప్తే నేను కొంచెం సరే మరి నాకు ఇట్లా మన పేస్ట్ లాంటిది ఏమైనా ఉందా, నాకు ఎప్పుడు పళ్ళ నుండి ఇట్లా బ్లడ్ కారుతుంది, చిగుళ్ళ నుండి బ్లడ్ వస్తుంది, నోటి దుర్వాసన కూడా ఎక్కువ ఉంటుందిరా, మరి దీనికి సంబంధించింది ఉంటా అంటే, అబ్బా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉన్నదక్క, గ్లిస్టర్ పేస్ట్ అని, నువ్వు ఒక్కసారి ఇది వాడి చూడు, తర్వాతనే నువ్వు జాయిన్గా అని చెప్పింది. అయితే ఫస్ట్ పేస్ట్ తీసుకున్నా సార్. పేస్ట్ తీసుకొని వాడిన ఒక 10 days వాడేసరికి నాకు మంచి రిజల్ట్ వచ్చింది చిగుళ్ళ నుండి. అంతకుముందు మామూలు కోల్గేట్ వాడితే ఎప్పుడు చిగుళ్ళ నుండి బ్లడ్ వచ్చేది, బాగా అది నురుగు వచ్చేది, అసలు నచ్చకపోయేది, కానీ అదే కంటిన్యూ చేసేదాన్ని. కానీ గ్లిస్టర్ పేస్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక 10 daysలోనే నాకు రిజల్ట్ వచ్చింది. చిగుళ్ళ నుండి బ్లడ్ రావడం తగ్గింది, నోటి దుర్వాసన తగ్గింది, డే మొత్తం ఫ్రెష్గా ఉండేది, మౌత్ మొత్తం. చాలా బాగా నచ్చింది. తర్వాత ఆమెకు పిలిచి, సరేనమ్మా నేను ప్రొడక్ట్స్ ఇంకా తీసుకుంటా, మరి ఎట్లా అంటే, ఇందులో జాయిన్ కావాలక్క, జాయిన్ అయ్యి ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలంటే జాయిన్ అయినా. మళ్ళీ ఇందులో సోపు, పౌడర్, SA8, గ్లిస్టర్, మళ్ళీ షాంపులు, కోకోనట్ ఆయిల్, ఆమ్లా ఆయిల్, ఇవన్నీ గ్లిస్టర్ పేస్టు, ఇవన్నీ నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నా, వాడినా, నాకు మంచి రిజల్టే వచ్చింది. తర్వాత చాలామందికి కస్టమర్లకి డెమోస్ ద్వారా చాలామందికి ప్రొడక్ట్స్ కూడా ఇచ్చాను. అప్పుడు కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్క పేస్ట్ వాడిన వాళ్ళు, ఒక్క పేస్ట్ వాళ్ళకి బెనిఫిట్స్ వస్తే ఆ ఒక్క పేస్ట్ ఇప్పటికీ కూడా కంటిన్యూలోనే ఉన్నారు. ఒక కోకోనట్ ఆయిల్ పెట్టుకున్న వాళ్ళు అదే కంటిన్యూగా కోకోనట్ ఆయిల్ కావాలి అయిపోయిందంటే ఆర్డర్ పెట్టిస్తున్నా. షాంపులు కానీ, పౌడర్ కానీ, వాళ్ళు ఏది ఒక ప్రోడక్ట్ వాడితే దాన్ని కంటిన్యూగా వాడుతున్నారు. ఇప్పటికి కూడా నేను కూడా కంటిన్యూగా వాడుతున్నాను. కానీ నేను సార్ స్టేటస్లు ఎప్పుడు చూస్తూనే ఉంటా, మల్లేష్ సార్ కానీ సరిత మేడం కానీ డైలీ చూస్తూనే ఉంటా. ఈ 100 days ప్రోగ్రామ్ అని పెడుతుండే సారు, వెయిట్ లాస్ అవుతున్నారు ఇందులో అని నేను ఇట్లా 1.5 year నుంచి నేను చూస్తూనే ఉన్నా. కానీ నేను మధ్యలో ఆర్డర్ పెట్టుకుంటున్నా, సార్కి కాల్ చేస్తున్నా, కానీ ఈ విషయాన్ని నేను
ప్రస్తావన తీసుకొస్తలేను సార్ దగ్గర ఎప్పుడు కూడా. మరి టచ్లో ఉంటారా సార్ అంటే టచ్లో ఉంటుండు, కానీ నేను వెనక ముందు చేసిన అన్నట్టు వెయిట్ లాస్ అవుతారా కారా ఏమో అని మళ్ళీ ఒక డౌట్. ఆ ప్రొడక్ట్స్ మీద అంత అవగాహన ఉండి అంత మంచి ప్రొడక్ట్స్ పెట్టుకొని కూడా నేను డౌట్ఫుల్గానే ఉన్నా 1.5 year దాకా. ఎప్పుడు అది నేను సార్ ముందట రివీల్ చేసిందంటే నాకు ఒక 2-3 months నుండి కాళ్ళు ఇట్లా మనం లేవడంతోనే విపరీతమైన కాళ్ళలో మంట, అసలు కింద భూమి మీద అడుగు పెట్టనివ్వలేదు. ఒక 5-10 నిమిషాలు నడవంది నేను అసలు మామూలు మనిషిగా కాలేదు. ఇక ఇట్లా ఎందుకు అవుతుంది అని ఒకసారి ఇక వెయిట్ లాస్ కోసం అనే కాదు, దీనికోసమే మెయిన్ నేను ఇది తగ్గుతుంది కదా ఖచ్చితంగా, నాకు ఆ ప్రొడక్ట్స్ తెలుసు. అంతకుముందు కూడా హెల్త్కి సంబంధించినవి కూడా వాడినా, మంచి రిజల్టే వచ్చినాయి. చెర్రీ అయినా వాడినా, కానీ అవి మానేసి ఓన్లీ ఇంట్లోకి సంబంధించిన ప్రొడక్ట్సే వాడుకుంటూ ఉన్నాను అన్నట్టు. ఎందుకంటే మధ్యలో మా పెద్దనాన్న చనిపోవట్లా కొంచెం ఇక నాకు ఇక డెమోస్ చేయాలి అది చేయాలని కొంచెము అనిపించలేదు ఇక. కాకపోతే ప్రొడక్ట్స్ మాత్రం వాడుకుంటూనే ఉన్నా. అయితే ఒకరోజు సార్కి ఇక కాల్ చేసిన, మళ్ళీ సార్ కాల్ చేసి సార్ అది 100 days ప్రోగ్రామ్ అంటాను సార్ కదా, ఇట్లా 10,000 పెడితే 3 monthsలో వెయిట్ లాస్ అవుతారు అంటున్నారు కదా సార్, నిజమేనా సార్ అంటే నిజమేరా, నువ్వు కూడా వాడి చూడు అంటే నేను కూడా ఓవర్ వెయిట్లోనే ఉన్నా కదా సార్, తగ్గుతానా అని కొంచెం డౌట్ఫుల్గానే అడిగిన. తగ్గుతారా, నువ్వు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకొని వాడి చూడు అంటే సరే సార్ అని సార్ కాల్ చేసినాక 1 week తర్వాతను మళ్ళీ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నా. ప్రోటీను, ఫైబర్, సాల్మాన్ ఒమేగా, చెర్రీ ఐరన్, డైలీ ఫ్రీ అండ్ ప్రోబయోటిక్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకొని గట్ స్టార్ట్ చేసిన సార్. ఇందులోకి వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర 3 months అవుతుంది హెల్త్ కమ్యూనిటీలోకి వచ్చి. వాడినాక ఒక 10 days తర్వాత గట్ రిజల్ట్ వచ్చింది సార్. 2 kgs వెయిట్ లాస్ అయినా. 74 ఉండేదాన్ని, 72కి వచ్చిన సార్. 72కి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఫస్ట్లా ఆ కీర, దోసకాయ ఇవి కంటిన్యూ ఉండాలిరా, అవి మానద్దు. ఫస్ట్ అవి తిన్న తర్వాత నువ్వు లంచ్ అయినా చపాతీ అయినా ఏదైనా తినాలి అని అన్నారు సార్. కాకపోతే నాకు అదే విరక్తి. అసలు కీర, దోసకాయ నేను ఎప్పుడు తినను కూడా, ఇంట్లోకి తెస్తా కానీ క్యారెట్ కర్రీలాగా వండుతా కానీ డైరెక్ట్ ఎప్పుడు తినకపోయేదాన్ని. మా పాప తినేది, 1/2 kg తెస్తే ఆమెనే 1/4 kg తినేది డైరెక్ట్గా, నేను తినకపోయేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు అది గట్టు స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు తినాలనిపించలేదు అసలు. ఎంత బలవంతంగా తిన్నానో నాకే తెలుసు సార్. అది క్యారెట్ అనేది. కీర కూడా ఎక్కువ తినను, ఎప్పుడన్నా సమ్మర్లో వస్తే తీసుకుంటా కానీ పాప కోసమైనా కానీ నేను అంత ఇంట్రెస్ట్గా తినకపోదును. అట్లాంటిది ఇప్పుడు ఇక ఆ కీర, క్యారెట్ లేనిది అసలు తినాలనిపించలేదు. అట్లా అలవాటు పడ్డా సార్ నేను ఇక. అంటే ఆ ఫుడ్ ప్లేటు చూడగానే మనము పెడతాము కదా గ్రూప్లో, ఆ ఫుడ్ ప్లేటు పెట్టుడుతోనే సగం కడుపు నిండిపోతుంది సార్. ఇప్పుడు చాలా మంది మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంత డెకరేట్గా చేస్తున్నారో ఆ ఫుడ్ ప్లేటు. ప్రతి ఒక్కరిది చూస్తా నేను, ప్రతి ఒక్కరిది చూడగానే ఏదో మొత్తము తిన్న ఫీలింగే వచ్చేస్తాను సార్. ఎందుకో అట్లా అలవాటు అయిపోయింది కీర, క్యారెట్ లేకుంటే. ఒక్కొక్కసారి అసలు దోసకాయ లేదు అనే చూడదని 1-2 ఉండుతోనే మాకు ఇక్కడ విలేజ్ కాబట్టి సార్ ఇంకా మార్కెట్లోకి రావడం లేదు. వస్తుంది ఈ సమ్మర్లో వస్తాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా వస్తలేవు. నేను కేవలం దోసకాయ కోసం ఈ నుంచి మాకు 18 kilometers 20 kilometers ఉంటుంది సార్ మంచిర్యాలు. దోసకాయల కోసమే నేను మంచిర్యాలకు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే అది లేకుంటే తినాలనిపించలేవు. అయిపోకముందే నాకు ఒక టెన్షన్, ఇవి అయిపోతున్నాయి తెచ్చుకోవాలి అని. అట్లా మిస్ కాకుండా ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడు స్పేర్లో పెట్టుకుంటున్నా సార్ దోసకాయలను, క్యారెట్. ఈరోజు కూడా అయిపోయినాయి, ఈరోజు వెళ్ళాలి. అయితే ఇక అట్లా తినుకుంటా సార్ నేను ఇంకో 2 kgs వెయిట్ లాస్ అయినా, 4 kgs వెయిట్ లాస్ అయినా. మళ్ళీ ఇక అంతలోనే ఉంటున్నా సార్, తగ్గుతలేను పెరుగుతలేను. ఒక 10 days మధ్యలో మానేసిన, ఇక నేను తగ్గుతలేను కదా ఎప్పుడని అనిపించింది.
ఇక 10 డేస్ మానేసిన తర్వాత మళ్ళీ నాది నాకే మానేస్తే ఎట్లా, అసలు రిజల్ట్ స్టార్ట్ చేసిందే రిజల్ట్ కోసం, మళ్ళీ మానేయద్దు అని మళ్ళీ సార్కి కాల్ చేసిన నేను. మళ్ళీ సార్కి, సార్ నేను 4 kgs వెయిట్ లాస్ అయినా కానీ ఇంకా తగ్గుతలేను పెరుగుతలేను సార్, ఏమన్నా చేంజ్ చేయాల్సి వస్తుందా సార్ చెప్పండి అంటే, సార్ ఒకసారి అన్నారు, ప్రొద్దున ఏం తింటున్నారు అంటే, ఒక్కొక్క రోజు ఇట్లా రాగి జావా, ఒక్కొక్క రోజు రొట్టె తింటున్నా సార్ అట్లా అంటే, మధ్యాహ్నం ఒకటి తాగు బుల్లెట్ కాఫీ అన్నారు సారు. అది తాగురా అంటే, అది ఎట్లా సార్ అంటే, ఇట్లా కోకోనట్ ఆయిల్ మనది ఉన్నది కదా, అది ఒక 10 ml వేసుకొని, అందులో బ్రూ ఉంటుంది కదరా, అది బ్రూ పౌడర్ వేసుకొని గోరువెచ్చని నీటిలో తాగు డైలీ అన్నారు. అది తాగితే సార్ కడుపు నిండుతుంది సార్, ఆకలి కానీ ఫీలింగ్ వస్తుందా సార్ అని కూడా అడిగిన. రాదురా, నేను కూడా వాడుతున్నా, బాగుందిరా, మంచి రిజల్ట్ ఉన్నది అని అన్నారు. వెయిట్ లాస్కు బాగా ఉపయోగపడుతుంది అంటే, అది ఆలోచించిన తర్వాత కూడా నేను సార్ చెప్పినాక కూడా మళ్ళీ 10 days ఏమో 15 days తర్వాత మళ్ళీ సార్ కాల్ చేసి అప్పుడు స్టార్ట్ చేసిన సార్. అప్పుడు స్టార్ట్ చేసిన మళ్ళీ తర్వాత సార్ అన్నారు, మరి మీనన్ ఎక్సర్సైజ్ చేస్తున్నవారా అని అడిగిండు. మళ్ళీ ఒకసారి కాల్ చేస్తే, సార్ ఒకరోజు చేస్తున్నాను, ఒకరోజు వీలైతే చేస్తున్నా, ఒకరోజు వీలైతలేదు సార్, ఎందుకంటే పాప ఆ టైంలోనే స్కూల్కి వెళ్తుంది కాబట్టి లంచ్ ప్రిపేర్ చేయడంలో ఇక ఆ సెక్షన్ ఎక్కువ చేస్తలేను సార్ అంటే, సరేరా నీ మొబైల్లో ఒకటి స్టెప్ కౌంటర్ అని ఒక యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకో, డైలీ 6000 ఎబో నువ్వు స్టెప్స్ చెయ్యి అన్నారు. అన్నంతో ఇది మాత్రం లేట్ చేయలేదు సార్. సార్ చెప్పినాక వెంటనే ఇన్స్టాల్ చేసిన. ఇప్పటికి 20 days అవుతుంది. డైలీ 6000 కాదు 8000 10,000 స్టెప్స్ కూడా డైలీ చేస్తున్నా. అట్లా ఒక 20 days చేసుతో ఇంకా 2 kgs వెయిట్ లాస్ అయినా సార్. వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్. అయ్యో ఈ పని నేను ఫస్ట్ ఎందుకు చేయలేదు, స్టార్టింగ్ నుండి నేను ఇట్లా ఎందుకు చేయలేదని మళ్ళీ బాధపడ్డా సార్, లేకుంటే ఇంకా చాలా రిజల్ట్ వచ్చింది సార్ అనిపించింది. ఏదైనా ఆలస్యం అమృతం విషం అంటారు కదా సార్, ఆలస్యం చేస్తే అది అమృతము కావచ్చు, విషము కూడా కావచ్చు. నేను అట్లనే ఆలోచించుకుంటుంటున్నా, ఇది మాత్రము ఆలోచించనని అది ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తా. ఇప్పటి వరకు ఇంకా 500 స్టెప్స్ కంప్లీట్ చేసిన సార్, బ్రష్ చేసుకుంటా. ఇట్లా 6 kgs వెయిట్ లాస్ అయినా సార్. హెల్త్ అనేది ఎంత ఇంప్రూవ్ అయిందంటే సార్, అసలు ఆ కాలు నొప్పి ఎటువైందో ఏమో, యాక్టివ్గా లేస్తున్నా, అసలు యాక్టివ్గా లేచి టకటక నడుస్తున్నా. అప్పుడు నడవడానికి ఇబ్బంది పడేదాన్ని, ఒక్కొక్కసారి ఏడ్చేదాన్ని, ఇది ఏంటి ప్రాబ్లం, ఎంత ఘోరంగా అయిపోయింది నా పరిస్థితి అని, ఓవర్ వెయిట్లని ఇట్లా జరిగిందని నాకు అర్థమైంది సార్. అది ఇప్పుడు మళ్ళీ ఇవి వింటున్నా సార్, ఆర్థరైటిస్ అనేది నాకు వచ్చేసిందేమో అనిపించింది. కాకపోతే వండర్ఫుల్ మన సప్లిమెంట్స్ ద్వారా ప్రోటీన్, ఫైబరు ఇవి ఎంత రిజల్ట్ని ఇస్తున్నాయంటే గొప్ప రిజల్ట్ వస్తున్నాయి సార్. 6 kgs వెయిట్ లాస్ అయినా సార్. డైలీ ఫుడ్ ప్లేట్ మాత్రం మానతలేను. ఆఫ్టర్నూన్ మాత్రం అదే బుల్లెట్ కాఫీ తాగుతున్నా సార్. అంటే ఏది కూడా మిస్ కాకుండా చూసుకుంటున్నా సార్. ఫస్ట్లో మిస్ చేసేదాన్ని, అంటే ప్రోటీన్ ఉండకపో సరిగ్గా, అందులో ఏదో ఒకటి మిస్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఒక 1 month నుంచి ఏది కూడా మిస్ చేస్తలేను సార్. ఏదన్నా లేకపోతే కనీసం పల్లీలన్నా నేను అది యాడ్ చేసుకొని తింటున్నా సార్. అంత గొప్ప మంచి అవకాశం ఇందులో ఉన్నది సార్. ఎవరైనా ఇందులో బెనిఫిట్స్ తీసుకొని హెల్త్ను పొందగలుగుతారు, కానీ నమ్మకం అనేది ఫస్ట్ ఉండాలి. నేను నమ్మకనే 1.5 year అట్లా వేస్ట్ చేసిన, మళ్ళీ వచ్చిన తర్వాత ఇట్లా వేస్ట్ చేసుకున్నా అని నాది నేనే బాధపడుతున్నా సార్. నేను ఇంకొకరికి చెప్పేదాన్ని నేనే ఇట్లా డౌట్ఫుల్గా ఉన్నానంటే నాకే అసహ్యం కలుగుతుంది సార్ ఒక్కొక్కసారి. కానీ అట్లా చేయొద్దు సార్. ఏదైనా డెసిజన్ తీసుకుంటే వెంటనే దాన్ని మనము అమలు చేసుకోవాలి. నేను ఇంకెవరికి చెప్తలేను సార్, ఎందుకంటే 6 kgs వెయిట్ లాస్ అయినా కాబట్టి కొంతమంది ఏం తేడా కనబడతలేదని కొంతమంది అంటున్నారు. పాపని అడిగితే అమ్మో మస్తు రిజల్ట్ వచ్చింది మమ్మీ నీకనే మా పాప అంటుంది. మా చెల్లెని అడిగినా కొంచెం నీది పొట్ట తగ్గిందని ఆమంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గితేనే చేంజ్ అనేది కనిపిస్తుందని నేను ఇంకెవరికి చెప్తలేను సార్. నేను ఇంకో 8-10 kgs ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతా. ఇది 100 days ప్రోగ్రామ్ కాదు సార్, 100 years ప్రోగ్రామ్. ఎందుకంటే హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. హెల్త్ లేకుంటే ఏది లేదు సార్.
మనం ఎంత సంపాదించినా, ఎంత ధనం ఉన్నా గానీ, ఆరోగ్యం లేకపోతే అన్నీ శూన్యమే సార్. మెయిన్ ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికని అనలేదు గాబట్టి, ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా జేయగలుగుతాం. ఈరోజు ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేం. ఏదైనా అటాక్ అయిందనుకోండి సార్, బీపీ, థైరాయిడు, హార్ట్ అటాక్ వస్తే ఏమున్నది సార్, జీవితం ముగిసిపోతుంది. అదే మనము ఆ హెల్త్ అనేది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వండుకుంటూ, మితంగా తినుకుంటూ, అన్నీ న్యూట్రిషన్ ఫుడ్ వాడుకుంటూ, మంచి సప్లిమెంట్స్ తీసుకుంటూ, జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చని నాకు అర్థమైంది సార్. నేను వెయిట్ లాస్ అయ్యి, ఇంకో నలుగురికి నేను ఇందులో హెల్త్ కమ్యూనిటీలో నలుగురు కాదు 10 మందికైనా, 100 మందికైనా నేను హెల్ప్ చేయగలుగుతా సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మల్లేష్ సార్‌కి, సరిత మేడంకి, ఆహ్, ఆండాల్ మేడంకి, రాంబాబు సార్‌కి, నా టీమ్ అందరికి, ఇందులో ఉన్న సభ్యులందరికీ ఆహ్, నా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మంగళ. మీ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మీరు రెగ్యులర్‌గా మిమ్మల్ని చూస్తున్నాను. మీరు చక్కగా నోట్ చేసుకొని మల్లేష్ గారు చెప్పిన టాపిక్స్ కూడా ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే చెప్తున్నారు. క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తున్నారు. అంత అటెంటివ్‌గా ఉన్నారు. ఈవెన్ మార్నింగ్ సైన్స్ సెషన్స్ కూడా మీరు అదే ఇంట్రెస్ట్ తోటి వింటున్నారు. ఎవ్రీ డే అవును సార్. పక్కా టైంకి. అండ్ మా అందరి చేత గ్రాటిట్యూడ్ అఫర్మేషన్స్ కూడా అవును సార్. చెప్పిస్తున్నారు. సో, థ్యాంక్ ఆహ్, గ్రేట్. ఎందుకంటే ఇంతకుముందు కూడా చూసాం గదా మిమ్మల్ని. మీరు అది పట్టుకుంటే సాధిస్తారు. ఆ పట్టుదలైతే మీ దగ్గరుంది. మధ్యలో మీరే అన్నారు కొంచెం గ్యాపొచ్చింది. మళ్ళీ ఇప్పుడు సీరియస్‌గా చేస్తున్నాం అన్నారు. అంచేత మీకు ఆ రిజల్ట్ 6 కిలోస్ అంటే ఇట్స్ గుడ్ యాక్చువల్‌గా. అవును సార్. నా ఒకేసారి నా మనం వెయిట్ ఆ! అంటే అంతకుముందు అలసట, బరువు, శరీరం నాది నాకే బరువు, ఏమన్నా మనము లేట్‌గా తిన్నామంటే కాసేపు పడుకోవాలనిపించేది. ఒక 10 నిమిషాలన్నా పడుకోవాలనిపించేది. ఇప్పుడు అట్లా లేదు సార్. ప్రతిరోజు నేను అసలు పడుకునేనే పడుకుంటలేను. మధ్యాహ్నం గూడా పడుకుంటలేను. అంటే పడుకునుడంటే నిద్రపోవుడు గూడా గాదు సార్. జస్ట్ అట్లా పడుకునేదాన్ని. అట్లాంటిది గూడా ఇప్పుడు లేదు సార్. అంటే ముందులో మీకు మనకు కూడా ఎవరికి వాళ్ళకి ఆ ఫీలింగొచ్చిందా గూడా అది ఇంపార్టెంట్ ఫస్టు. తర్వాత మిగతా వాళ్ళకి. ముందు అవును మనం సార్. హ్యాపీగా మన ఫీలింగుందంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు మనం చెప్పక్కర్లేదు రేపొద్దున అందరూ అడుగుతారు. ఏంటి నువ్వు ఇంత యాక్టివ్‌గా ఉన్నావు? అంతకుముందు కాళ్ళు నొప్పనేదానివి లేపోతే ఇలాగా. సో, అవన్నీ డెఫినిట్‌గా రిజల్ట్స్ ఒస్తాయి మీకు ఖచ్చితంగా. అవును సార్. తర్వాత మీకు మీ అమ్మాయి కూడా మంచి సపోర్టు. అవును చాలా. సార్. ఆమె కీర, క్యారెట్ తింటది. నాకేమంటది. అది ఇంట్లో కూడా ఆ విధమైన సపోర్ట్ ఉందనుకోండి నిజంగా చాలా చాలా బావుంటుంది. అవును. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? మీరొక కోచ్ ఇప్పుడు మల్లేష్ గారు కూడా ప్రతిసారి చెప్తున్నారు. మనం కోచ్ కింద తయారు కావాలి. చాలా మందికి మనం కోచ్ చేసి హెల్త్ విషయం హెల్ప్ చేయాలి. మన టార్గెట్ 2027 10,000 పీపుల్. చాలా మంది ఇప్పుడు వచ్చారు, అయ్యారు. మీకు ఏమనిపిస్తుంది? మీరు కూడా ఒక కోచీ లాగా ఆల్రెడీ నేను కోచ్‌గా తయారయ్యాను. నేను చాలా మందికి కోచింగ్ చేయగలను అని మీకు చేస్తా. కోచ్‌గా తయారయ్యి నేను హెల్ప్ చేస్తా సార్. నాకచ్చిన బెనిఫిట్స్ అంటే ఎంతోమంది ఈ ఓవర్ వెయిట్‌లో ఉండి చాలా మంది బాధపడుతున్నారు సార్. అనేక ఆరోగ్య సమస్యలతోని బాధపడుతున్నారు గదా సార్. అది నేను వెయిట్ లాస్ అయ్యి వాళ్ళకి చెప్దామనే కొంచెము టైం తీసుకుంటున్నా అంతే సార్. చెప్తలేనిప్పుడు. ఇంకా కొంచెం వెయిట్ లాస్ గావాలి. ప్రజలకి మార్పు రావాలంటే మనం ఇంకా వెయిట్ లాస్ గావాలి. ఇది తక్కువనే గదా! వాళ్ళకి మనకెంతో ఎక్కువ. మనకెన్నో బెనిఫిట్స్ వచ్చినయి. కాకపోతే చూసే వాళ్ళకి కూడా అది కనబడాలి అని నేను వెయిట్ జేస్తున్నా సార్. ఇంకా తగ్గాలి అని. పర్ఫెక్ట్. తగ్గుతా. ఈ లోపల మీరు ముందుకు చెప్పండి. మీ సపోర్ట్ ఉంది. కాన్ఫిడెన్స్ ఉంది. నేను తగ్గుతా కంపల్సరీ. కరెక్ట్. ముందు మీకు ఆ అఫర్మేషన్స్ చెప్తున్నారు గదా! అది ఇంపార్టెంట్ మనకి. అవును సార్. అవును. సో, తగ్గుతాను అన్నది అదే అఫర్మేషన్స్ అన్నమాట. సో, పర్ఫెక్ట్ అది. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ కూడా తెలుస్తుంది. మీరు నిజంగా సైన్స్ నేర్చుకోవడం గానీ, ఆహ్, రియల్ స్టూడెంట్ మీరు. మిమ్మల్ని ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఒక మంచి థాంక్ స్టూడెంట్‌గా అయితే మీరు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అది కావాలి. మనకు కావాల్సింది అదే. మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్.
ఎవరు మీరెళ్ళి చెప్పక్కర్లేదు. వాళ్ళే అడుగుతారు ఖచ్చితంగా. అవును. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ కూడా అలాగే ఉంటుంది. మీ బాడీ లాంగ్వేజ్ అన్నీ మారిపోతాయి. మీ మాట తీరు మారుతుంది. సో, అవును సార్. మీ ఈ ఫిజిక్ అది కూడా తేడా తెలుస్తుంది కొంతమందికి. మీరన్నట్టు ఇంకా కొన్ని రోజుల్లో. ఇప్పటికి మీకు ఇంత తెలిసింది కాబట్టి బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా తెలుస్తది సార్. హ్మ్. సో, మీరు ఈ 100 డేస్ ప్రోగ్రామ్ ఆల్‌మోస్ట్ మీరు పార్టిసిపేట్ చేశారు గదా! అవును సార్. పార్టిసిపేట్ చేషిన సార్. సో, మీరన్న ఒక మాట నాకు నచ్చింది. ఇది 100 డేస్ ప్రోగ్రామ్ గాదు. ఇది 100 ఇయర్స్ ప్రోగ్రామ్. థట్ ఈస్ ట్రూ. ఖచ్చితంగా సార్. న్యూట్రిలైట్ ఎందుకంటే ఇది హెల్త్ అనేది ప్రతి మనిషికి అవసరమే గాబట్టి ఇది 100 డేస్ ప్రోగ్రామ్ తక్కువ. చాలా తక్కువ. ఒక 1 డే లాగానే అనిపిస్తది. 100 డేస్ ప్రోగ్రామ్ అనేది. కరెక్ట్. ఎందుకంటే అది ఇంపార్టెంట్ అది. 100 డేస్ అంటే ఇది అలవాటు కోసం. ఏదైనా 21 రోజులు చేస్తే అలవాటయిపోతుందంటారు. 100 రోజులు చేస్తే ఖచ్చితంగా అలవాటయిపోవాలది. సో, అవును సార్. దానికోసమే న్యూట్రిలైట్ ఇది 360 డిగ్రీస్ హోలిస్టిక్ అప్రోచ్ అని మనకి చెప్తుంది. రెగ్యులర్‌గా మనం అవును. కంటిన్యూ చేస్తే. మీరైతే కంటిన్యూ చేస్తారు. ఆ నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే మీ మాటలు, మీ కాన్ఫిడెన్స్ అది చూస్తుంటే. సో, మీరు అంటే ఒక మంచి కోచ్‌గా మీరు ఎంతమందికి హెల్ప్ చేద్దామని మీ ఉద్దేశం? సాధ్యమైనంత వరకు ఎంత మందికి హెల్ప్ చేయాలన్నా అంత మందికి చేయగలుగుతా సార్. ఎక్సలెంట్. ఆ కీరా, క్యారట్ గూడా మీరు అంత అలవాటు లేనిది గూడా నిజంగా అంత దూరం వెళ్లి తెచ్చుకొని, అవి లేకపోతే ఆ విధంగా అలవాటయిందంటారుగా అదే మనకు కావాల్సింది. అవును. 100 డేస్ బెనిఫిట్ అదే. సో, చాలామంది అంటారు నాకు కీరా నేను తినలేను అలా ఇలా. కానీ ఏముంది ఒకసారి తినలేదు కాబట్టి అలవాటు కాదు. తింటే అదే అలవాటవుతుంది. సో, మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఖచ్చితంగా ఇవాళ ఎళ్ళాలి ఇప్పుడంటున్నారు మంచిర్యాల. సో, అవును. ఉన్నాయి. ఇక్కడుండవి వెళ్లి తీసుకొచ్చుకుంటా. ఒక 2 కేజీస్ తెచ్చుకున్నాననుకో 1 వీక్ వస్తాయి సార్ పాపకు నాకు. అది. ఆ కమిట్మెంట్ కావాలి. అదుంటే ఖచ్చితంగా అవుతారు. సో, మీకు కంగ్రాచ్యులేషన్స్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ థాంక్ యూ ద్వారా సార్. మీ ద్వారా మీ ఇంట్లో అందరూ హెల్తీగా ఉండాలి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉండాలి. సో, హెల్తీగా ఎందుకంటే అది నాకచ్చిన బెనిఫిట్స్ ఇంకొకళ్ళకి గూడా రావాలి. వాళ్ళు గూడా చాలా మంది బాధపడుతున్నారు. హాస్పిటల్లల్ల వేలకు వేలు పెట్టుకుంటున్నారు సార్. ఇక్కడ చాలా తక్కువ అందరి సపోర్ట్ ఉంటది. కాన్ఫిడెన్స్ ఒస్తది. నేను చేయగలనని అందరిలోకి గూడా అలాంటి కాన్ఫిడెన్స్ రావాలి సార్. మన కమ్యూనిటీ ఆశయం కూడా అదే. ఇప్పుడు మీలాంటి వారియర్స్, హెల్త్ కోచెస్ తయారవ్వాలన్నదే మా ఆశయం కూడా. రెగ్యులర్‌గా డాక్టర్ మల్లేష్ గారు కూడా అదే మాట చెప్తూ ఉంటారు. కోచ్ అని. సో, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు రాసుకుంటున్నారు కదా! నోట్ చేసుకుంటున్నారు మీరు మార్నింగ్ నర్సు. మల్లేష్ గారు అవును. చెప్పింది, ఆండాల్ మేడం చెప్పింది ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు మీరు. అవును సార్. ఎక్సలెంట్. అంచేత మీరు ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు ఎవరికైనా సరే. ఎందుకంటే జస్ట్ ఏదో అవును. వాడుతున్నాను అది కాకుండా ఎందుకు వాడుతున్నారు అన్నది కూడా తెలిసింది కాబట్టి అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు మీరు వాళ్ళకి. అవును సార్. సో, మంగళ ఆల్ ది బెస్ట్ మీకు, మీ ఫ్యామిలీకి ఆల్ ది బెస్ట్. సో, బ్యాక్ టు డాక్టర్ మల్లేష్ గారు. ఆయన యాక్చువల్ రియల్ కోచ్. సో, చాలా మందికి పర్సనల్‌గా చాలా టీమ్ ఈ మన కమ్యూనిటీలో అందరికి కూడా కోచ్ చేస్తున్నారు. సో, ఐ ఇన్వైట్ డాక్టర్ మల్లేష్ గారు. ఎందుకంటే ఆయనకి ఇంకా బాగా తెలుసు. సరితా మల్లేష్ గారు మీతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ కోచ్ చేస్తున్నారు కాబట్టి. అవును డాక్టర్ సార్. మల్లేష్ గారు బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రా. వండర్ఫుల్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు హ్యాపీగా ఉందంటే మనము ఆ, ఈ మన అంటే బిజినెస్లోకి వచ్చి 4-5 ఇయర్స్ అయింది. అయినా కానీ ఒక 2 మంత్స్ లోపల చాలా చాలా చేంజ్ రావడం ఆ ధైర్యం మెయిన్గా ఇక్కడికి వచ్చి నేను చెప్పాలి, చెప్తే చాలా మందికి ఉపయోగపడుతున్న విషయం కూడా చాలా మందికి హెల్ప్ అవుతుంది. చాలా చాలా అవును సార్. ఇంపార్టెంట్ రా. నేను ఇక్కడ మీకు మీ ట్రాన్స్ఫర్మేషన్ 60 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకసారి చూపెడతాను ఒకసారి. నేను షేర్ చూపెట్టు. చేస్తాను. ఇది మన 60 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది.
చాలా అవును బాగుంది సార్. కదా. పొట్ట అనేది చాలా తగ్గింది సార్. నేను టేప్ తోని కూడా చూసుకుంటున్నా. ఓకే. చాలా తగ్గింది పొట్ట. ఓకే. పెయిన్స్ తగ్గినాయి, వెయిట్ లాస్ ఉంది, ఉంది. యాక్టివ్నెస్ పెరిగింది, స్కిన్ కూడా గ్లో యాక్టివ్. అయింది. స్కిన్ కూడా గ్లో అయింది బాగా. ఆ, అవును సార్. బుల్లెట్ కాఫీ అన్నారు చూడు, అది కంటిన్యూ చేస్తున్నా సార్ ఆఫ్టర్‌నూన్ డైలీ. ఓకే, సూపర్. దీంతో పాటుగా మన ట్రాన్స్ఫర్మేషన్ కొన్ని ఫొటోస్ మీకు చెక్ చేస్తాను, ఇలా ఇది ఓపెన్ చేశాను కాబట్టి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫోటో చూడండి ఎంత బాగుందో ఇది. ఏవో 80 ఇయర్స్, 8 ఇయర్స్ ఉంటుంది తనకు. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండే, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉండే, సీరం క్రియేటిన్ కూడా ఎక్కువ ఉండే, అంటే కిడ్నీ ఇష్యూస్ ఉండే అనమాట. చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుండే. ఒక జస్ట్ మనకు గట్ సెట్ తర్వాత 20 డేస్ లోపలనే ఎంత బాగా అయింది చూడండి. ఆ, అలా కూర్చునేవాడు ఇప్పుడు ఎంత యాక్టివ్గా చైర్ మీద కూర్చొని ఉండగలుగుతున్నాడు ఇప్పుడు. ఇది గ్రేట్ కూడా రిజల్ట్ సార్. ఈ వీళ్ళు నెల్లూరు నుంచి వీళ్ళు, ఆ, మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో. ఒక 20 డేస్ బ్యాక్ మనకు పరిచయం అయినప్పుడు విపరీతమైన పెయిన్స్ అనమాట ఈ అమ్మాయికి. ఇప్పుడు ఒక 20 డేస్ లోపలనే తను బెటర్ అవుతూ పొగాకు ఏరడానికి వెళ్తుంది. పొగాకు అంటే ఇంట్లో ఉండేది. ఇది వచ్చేసి మనం ఇంటి దగ్గరే ఈ అమ్మాయి. చాలా బెటర్ కనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. సో ఇది మా ట్రాన్స్ఫర్మేషన్ ఫోటో. ఇది 2015లో, ఇప్పుడు 2025లో ఇది. ఆ, ఇలా ఉండేవాడిని నేను అప్పుడు. సో మా మేడం అలా ఉండేది. జస్ట్ అంటే ఏమి జరుగుతుంది ప్రపంచంలో అంటే హ్యాపీ థింగ్స్ కమ్స్, అంతే వచ్చేస్తాయి. మించులు సార్. దిస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అంటే పిల్లలే పుట్టరు అనుకున్న వాళ్ళకు మనం ఇక్కడ బెటర్ లైఫ్ ఇస్తున్నాం ఇక్కడ. ఆ, తనకు షుగరు థైరాయిడ్ రెండు ఉండే. డాక్టర్ నీకు కాంప్లికేషన్ ఉంటుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే, అండ్ నువ్వు ప్రెగ్నెన్సీ కావద్దని చెప్పారు. అయినా మనము రిస్క్ తీసుకున్న షుగర్ కంట్రోల్ చేస్తూ, థైరాయిడ్ కంట్రోల్ చేస్తూ, పీసీఓని కంట్రోల్ చేస్తూ మనము 1/1/2026లో ఒక మేల్ బేబీని ఇవ్వడం జరిగింది. దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్స్ అనమాట. ఇది హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు. సో ఇన్ఫెర్టిలిటీ టెస్ట్ మనీ. ఈ పాపకు వచ్చేసి లింప్ గ్లాండ్ ఉండే ఇక్కడ. ఈ లింప్ గ్లాండ్ ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ముంబై వెళ్ళి వాళ్ళు నీరు తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. పోయినప్పుడల్లా 15,000-20,000 రూపీస్ ఖర్చు అయ్యేది. ఇప్పుడు దాంతో పాటుగా ఆ పాపకు చాలా ఇబ్బంది అయ్యేదంట, మొత్తం మంది తీసేవాళ్ళు. మన కమ్యూనిటీకి వచ్చిన విత్ ఇన్ 30 డేస్ లోపల విజువల్లీ చాలా తగ్గింది. పాప కూడా మన దగ్గర ఒక 5 ఇంచుల ఎత్తు పెరిగింది. ఆ, దాంతో పాటుగా హెల్తీగా తయారైంది అనమాట పాప. తను వచ్చేసి మనకు నాందేడ్ నుంచి. ఇది సరితది, మా బ్యూటిఫుల్ వైఫ్ సరితది చూడండి. సా ఈ కమ్యూనిటీకి రాకముందు తను చాలా డేంజర్లో ఉండే అసలు లైఫ్లో. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండి చాలా మందిని లీడ్ చేస్తుంది. దిస్ మనకు 10 డేస్ గట్టేసిన తర్వాత ఇది అనుకుంటా. నిమిషం. 2 కేజీస్ వెయిట్ లాస్ కావడం జరిగింది ఈరోజు. మంగళ సిస్టర్ ఇప్పుడు ఇప్పుడు మనకు 6 కేజీస్ ఈ రోజు మనం చూసింది. ఆ, ఈ అమ్మాయి వచ్చేసి చెన్నూరు నుంచి తిరుమల అని 8 కేజీస్ 60 డేస్లో తగ్గింది, తనకు కూడా వచ్చింది. ఈ అమ్మాయి వచ్చేసి తినకు ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీ కోసం వచ్చింది. ప్రెగ్నెన్సీ అయింది, 1.5 ఇయర్ బాబు కూడా ఉన్నాడు. ఈ అమ్మాయి జమ్మలమడుగు నుంచి 60 డేస్లో 6 కేజీస్ తగ్గింది. కానీ తనకు ఆ, తనే ఒక మేడం దగ్గర పనిచేస్తుంది. చాలా హాస్పిటల్ చేసి ప్రెగ్నెన్సీ రాలేదు పాపం. ఇక్కడికి వచ్చిన తర్వాత 66 కేజీ తగ్గిన తర్వాత వెంటనే తను కన్సీవ్ అయింది. ఇప్పుడు తను 8th మంత్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది, తను వచ్చిన అది నెరవేరింది. ఈ అమ్మాయికి అయితే ఈ ఆర్థరైటిస్ కంప్లీట్గా సయాటిక్ అండ్ స్పాండిలైటిస్ రెండు, అంటే మెడ నడుము బోన్స్ తరిగిపోయినాయి. డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పాడు. జస్ట్ మన దగ్గర 3 మంత్స్ ట్రీట్మెంట్లోనే తను మళ్ళీ వర్క్ వెళ్ళగలుగుతుంది. తనకు థైరాయిడ్ ఇష్యూ ఉండి చాలా ఇబ్బంది పడేది. 10 డేస్లో 3 కేజీస్ తగ్గి చాలా యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి రెగ్యులర్గా వాడు ప్రోడక్ట్ వాడుతుంది.
రిమోటెడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ అనమాట. ఈ జాయింట్ పెయిన్స్ ఉంటే ఆమెకు చాలా ఇబ్బంది పడేది. అంటే తినడం కూడా తినొచ్చేది కాదు. చెంచాను పట్టుకోలేదు. అటువంటి తను ఇప్పుడు అన్నీ కూడా హాయిగా తింటుంది. పెయిన్స్ తగ్గినాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. తను వచ్చేసి మంచిర్యాల నుంచి. తను వీళ్ళు ఇన్ఫెర్టిలిటీ గురించి వచ్చారు. మేల్ ఇన్ఫెర్టిలిటీ అనమాట. ఆయనకు 3% ఉండే 7 కౌంట్. ఇప్పుడు 7 కౌంట్ దగ్గర 76%కి వెళ్ళిపోయింది. విత్ ఇన్ 100 డేస్ లోపలనే. ఈ వెయిట్ లాస్ గురించి వచ్చారు. 10 కేజీ వెయిట్ తగ్గారు వీళ్ళు. ఈమె మహబూబ్ నగర్ నుంచి ఈ అమ్మాయి వెయిట్ లాస్. నాకు 3 కేజీ వెయిట్ లాస్ అయితే సరిపోతుంది అని చెప్పింది. జస్ట్ వచ్చింది 10 డేస్లో 3 కేజీ వెయిట్ లాస్ అయితే చాలా హ్యాపీగా ఉంది తను. ఇది ఇన్ఫెర్టిలిటీ. ఇదే ఆ, మేము హెల్త్ లెవెల్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్ఫెర్టిలిటీ కేసు అనమాట. అంతకుముందు చాలా ఉన్నాయి న్యూట్రిషన్ తోటి. ఇన్ఫెర్టిలిటీ కేసు వీళ్ళు తిరుమల అండ్ వెంకటేష్ గారు, వాళ్ళు వచ్చేసి చెన్నూరు నుంచి. ఈమెకు హెర్నియా ఉండే. హెర్నియా అంటే బొడ్డు దగ్గర పేగు మలకబడడం. అయితే బొడ్డు దగ్గర పేగు మలకబడ్డప్పుడు ఆ, తనకు ఆపరేషన్ చేయాలి, కానీ నీకు ఏజ్ ఎక్కువ కాబట్టి ఆపరేషన్ చేయలేను అనమాట. మనకు వచ్చింది కదా విత్ ఇన్ 60 డేస్ లోపల మళ్ళీ సిటీ స్కాన్ చూసి డాక్టర్ ఏమన్నా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందమ్మా, నీకు చాలా తగ్గిందని చెప్పాడు అనమాట. చాలా టెస్ట్ మోనల్స్ ఉంటాయి. ఆ, ఇతను వచ్చేసి మనకు నిర్మల్ నుంచి. ఈయన కూడా ఆర్థరైటిస్ పెయిన్ ఒకటి, బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుండే. ఏజ్ తక్కువ, బరువు మోయలేకపోయేవాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇది నాట్ రెస్పాన్స్ ట్రాన్స్ఫర్మేషన్. తన గర్భసంచి తీశారని చెప్పారు నాందేడ్లో. కానీ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత 100 డేస్ లోపల తన బాడీని పూర్తిగా సెట్ చేసుకోవడం జరిగింది. ఇలా చాలా ఉన్నాయి. చూసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా చాలా ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి. 100 డేస్ ప్రోగ్రామ్ మనకు నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ బ్యాచ్లోకి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా ఎప్పుడు 11th, ఈ మంత్ 11th మనము నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి అందరూ కూడా జస్ట్ వెయిట్ లాస్ అయితే మనము 10,000 to 11,000 రూపీస్లో కంప్లీట్ వెయిట్ లాస్ కావచ్చు. లేదు ఏమైనా సమస్య ఉన్నప్పుడు మనము కొత్తగా ఇంకేమైనా తీసుకోవచ్చు అంతే. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దిస్ ద న్యూ ట్రాన్స్ఫర్మేషన్. మంగళ సిస్టర్ది. ఇది ఫ్రమ్ దొనబండ మంచిర్యాల నుంచి. ఇది ఆ, ఇప్పుడు చెప్పరా. ఇప్పుడు ఈ ఈ ప్రోగ్రాం వల్ల మిగతా వాళ్ళకు ఏ సమస్యలను తగ్గించవచ్చా లేదా? ఏ సమస్య అయినా తగ్గించవచ్చు సార్. ఎట్లాంటి సమస్య అయినా తగ్గించవచ్చు. ఎస్. అంటే హార్ట్ డిసీజ్ అయి ఉండొచ్చు, లేకుంటే షుగర్, క్యాన్సర్, ఈవెన్ ఫస్ట్ సెకండ్ స్టేజ్ క్యాన్సర్లు అయి ఉండొచ్చు, థైరాయిడ్ ఇష్యూ అయి ఉండొచ్చు, ఒబేసిటీ అయి ఉండొచ్చు, లేకపోతే కిడ్నీ సమస్యలు, ఇలాంటివన్నీ కూడా మనము చూస్తున్నాం. డైలీ లైఫ్లో మన లైఫ్ను తీసుకుంటూ మనీ మనీ ఎంత ఖర్చు అవుతుందో బయట. ఒక్కొక్క ప్రాబ్లం వస్తే అయితే సార్ లక్షలలోనే ఉంటుంది సార్ ఏదన్నా ఉంటే. ప్రతిదానికి లక్షల్లోనే మనం ఖర్చు పెడుతున్నాము. అయినా ఒక్కసారి డిసీజ్ వచ్చిన తర్వాత క్యూర్ అవుతారా? అస్సలు కాదు సార్. ఇక అది జీవితాంతం ఉండిపోతుంది. ఏదైనా మన డయాబెటీస్ అయినా, థైరాయిడ్ అయినా, నీ పెయిన్స్ అయినా, అవి ఇక ఒక్కసారి వచ్చినాయంటే, అటాక్ అయినాయంటే అవి ఇక మనము మ- చనిపోయేదాకా అలాగనే ఉంటాయి సార్ అవి ఇక. అంటే ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత మన లైఫ్ నుంచి తీసేయలేం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రాబ్లం రాకముందే జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ ప్రాబ్లం వచ్చి జాగ్రత్త పడితే ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లం వచ్చినాక కూడా మీరు కమ్యూనిటీలోకి వస్తే ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేసి మీరు మళ్ళీ అటువంటి సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనది హెల్తీ లైఫ్ కమ్యూనిటీ అనేది 100 డేస్ ప్రోగ్రామ్. మీరు అన్నట్టుగా 100 ఇయర్స్ ప్రోగ్రామ్, లైఫ్ టైం ప్రోగ్రామ్. ఇది రెగ్యులర్ జరుగుతూనే ఉంటుంది, ఇది ఆగదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి బాగా చేస్తూ ఉండండి. అందరు కోచెస్ కదా. మెయిన్ ఏంటంటే హెల్త్ ఒకటే ప్రాబ్లం ఉంది ఈ ప్రపంచంలో కాదు కదా, మనీ కూడా ప్రాబ్లం ఉంది. ఇది కూడా ప్రాబ్లమే సార్. ఎవ్రీథింగ్ అందరికి కూడా మనీ ప్రాబ్లం ఉంది. మనీయే పెద్ద ప్రాబ్లం. ఆ మనీ ప్రాబ్లం వల్లే హెల్త్ ప్రాబ్లం అవుతుంది నిజం చెప్పాలంట. లైఫ్లో మనీ అనేది ఒక ఆక్సిజన్ టైప్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ అవుతూ దాని ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తూ మనం కూడా మనీ సంపాదించుకుంటూ మన లైఫ్ను మన ఫ్యామిలీ హ్యాపీగా చూసుకోవచ్చు. ఇదంతా కూడా కాబట్టి చేద్దాం రా. మీ వల్ల కూడా మీరు కోచెస్గా మారారు కాబట్టి మీ వల్ల కూడా వందలు, వెయ్యి, లక్షల మంది బాగా అవుతారు అనే డౌట్ లేదు. మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళబోయే ముందు మళ్ళీ ఒకసారి నేను రాంబాబు సార్కు
అప్పుడు చెప్తాను సెషన్. సార్ బ్యాక్ టు రాంబాబు సార్. సార్ మీనల్ సెషన్ ఎలా ఉంటుందిరా? సార్ మెయిన్ సెక్షన్ ఎక్సలెంట్ సార్. బట్ నేనే చేయలేకపోతున్నా సార్. ఓకే. ఆ అంటే టైం అంటే ఓన్లీ డైట్ కాదు, విత్ ఎక్సర్సైజ్ తో మనం వెయిట్ లాస్ కావచ్చు సార్. వాకింగ్ మీరు చెప్పినట్టు చేయకపోతే నేను ఇంకా 2 kgs వెయిట్ లాస్ కాకపోతుంది సార్ ఇప్పటికి. ఓకే. వాకింగ్ టిప్స్ అనేది చాలా గొప్పగా ఉన్నది సార్. అసలు సెల్ పట్టుకొని పోతున్నా ఎటైనా, ఏదైనా సెల్ పట్టుకునే తిరుగుతున్నా సార్. ఇంట్లో ఉన్న సెల్లుతోనే తిరుగుతున్నా. అది. మనం వెయిట్ లాస్ కావాలంటే మినిమం 6,000 నుంచి 10,000 స్టెప్స్ చేయాలి ఎవ్రీడే. ఆటోమేటిక్ వెయిట్ లాస్ అవును. అవుతుంది. కానీ మన బోన్ స్ట్రాంగ్ కావాలి, మజిల్ స్ట్రాంగ్ కావాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. అంటే వాకింగ్ తోటి అంతగా బోన్స్ స్ట్రాంగ్ కావు, కానీ ఎక్సర్సైజ్ తోటి స్ట్రాంగ్ అవుతాయి బోన్స్. అంటే మనం ఇంకొక 100 ఇయర్స్ వరకు ఆర్థరైటిస్ రాకుండా, బోన్ ఇష్యూస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అట్లా. కాబట్టి ఇక్కడ మన హోలిస్టిక్ వే సార్ చెప్పారు కదా, ఒక పద్ధతి అంటే మనం ఫుడ్లో మనకు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబరు, ఫ్యాట్స్ తీసుకుంటున్నాం. అంటే ఫుడ్ ప్లేట్లో అంత అందమైన ఫుడ్ ప్లేట్ పెట్టుకుంటున్నాం మనం. ఫుడ్ ప్లేట్ దాంతోపాటుగా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. తర్వాత మనము మెంటల్గా పాజిటివ్లోకి వచ్చేస్తున్నాం, అంటే మైండ్ సెట్ పరంగా పాజిటివ్లోకి ఉంటున్నాం. తర్వాత వచ్చేసి ఏముంది ఇంకా న్యూట్రిషియస్ సప్లిమెంట్ సపోర్ట్ తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే ఏదైతే లోపం ఉందో దాన్ని తీసుకొని బాగా చేసుకుంటాం. ఇంత మంచి ప్రోగ్రామ్ మనము ఎక్కడ చూడలేదు. మనం ఇక్కడ చేస్తున్నాం 100 డేస్లో. అది హెల్ప్ ఆఫ్ మన గురూస్ రాంబాబు సార్, ఆండాల్ మేడం వాళ్ళ హెల్ప్ తోటి. సార్ బ్యాక్ టు రాంబాబు సార్. మన నెక్స్ట్ బ్యాచ్ 9 మేబీ ఇంకొక వితిన్ 10 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఈ లోపల అందరూ కూడా లిస్ట్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ అన్నది. ఎవరెవరు మన ఫ్రెండ్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మీ బెనిఫిట్స్ మాట్లాడండి. మాట్లాడి నెక్స్ట్ ప్రోగ్రాంలోకి ఎంతమంది తీసుకొస్తే అంత బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి కదా. ఎందుకంటే ఇంకొక హెల్త్ విషయంలో మనం హెల్ప్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడం కంటే కూడా హెల్త్ విషయం మనం హెల్ప్ చేస్తే మోర్ బ్లెస్సింగ్స్ వస్తాయి. డబ్బులు ఇస్తే మర్చిపోతారు, కానీ హెల్త్ విషయం అయితే మర్చిపోరు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే వాళ్ళు ఆ రోజు నాకు చెప్పడం వల్ల. సో హెల్త్ మ్యాక్సిమం లిస్ట్ తయారు చేసుకోండి. ఈ టైంలో మాట్లాడండి వాళ్ళతో. మాట్లాడి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చెప్పి అట్లీస్ట్ ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ మీ తరపు నుంచి నెక్స్ట్ మన బ్యాచ్ నెంబర్ 9లో రాగలిగితే, అలాగే మన కమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది కూడా హెల్ప్ అవుతుంది కూడా. ప్లస్ బ్యాచ్ నెంబర్ 9 వెరీ లక్కీ బ్యాచ్, రాబోయే బ్యాచ్. ఓకే. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మనం ఎవరెవరిని తీసుకొద్దాం అనుకుంటున్నాం దాని గురించి. సో నెక్స్ట్ మెయినల్ సెషన్ మల్లేష్ గారు షేర్ చేస్తారా కొంచెం? రికార్డింగ్ ఆపేస్తారా?